ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో మాఘ అమావాస్య ఎప్పుడు వచ్చింది, అమావాస్య విశిష్టత ఏమిటి, ఈరోజు ఆచరించవలసిన పనులేమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఈరోజు పవిత్ర నదీ స్నానం, దానానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు మౌనవ్రతం ఉండి ఉపవాసం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసము. అసలు అమావాస్య అంటే ఏంటో తెలుసుకుందాము. అమావాస్య అనే సంస్కృత పదము చంద్రుడు లేడు అని అర్థం. ఎందుకంటే ఇది ప్రతి నెల హిందూ పంచాంగంలో ఒక ముఖ్యమైన రోజును సూచిస్తుంది. స్పష్టంగా హిందువులు దీన్ని ఒక ముఖ్యమైన రోజుగా భావిస్తారు. వారు అమావాస్య తర్వాత నెలలోని ప్రకాశవంతమైన అర్ధభాగమైన శుక్లపక్షాన్ని ప్రారంభిస్తారు. చివరికి పూర్ణిమ తర్వాత పంచాంగం కృష్ణపక్షాన్ని, చీకటి అర్ధభాగమైన కృష్ణపక్షాన్ని ప్రారంభిస్తుంది. అయితే ఈ రోజున చంద్రుడు భూమికి మరియు సూర్యుడికి మధ్యన వస్తాడు. అది మనకు కనిపించదు. 2025 సంవత్సరం మాఘ అమావాస్య 27వ తేదీ ఫిబ్రవరి 2025 గురువారం ఉదయం 8:54 ప్రారంభమై 28వ తేదీ ఫిబ్రవరి 2025 శుక్రవారం ఉదయం 6:14 అమావాస్య తిథి ముగుస్తుంది. మాఘ అమావాస్య నాడు నిర్వహించాల్సిన ఆచారాల గురించి తెలుసుకుందాము. ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేయాలి. అది సాధ్యం కాకపోతే ఇంట్లో లభించే శుభ్రమైన నీటిలో కొన్ని చుక్కల గంగాజలం కలిపి స్నానం చేయవచ్చును. స్నానం తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసం విరమించాలి. రావి చెట్టుకి సాయంత్రము ఆవ నూనెతో దీపం వెలిగించి పూర్వీకులను స్మరించుకోవాలి. ఈరోజు బ్రాహ్మణులకు ఆవును దానం చేయాలి. ఒకవేళ ఆవును దానం చేయడం కుదరని పక్షంలో ఆవు మేతకు డబ్బును ఇవ్వవచ్చును. ఈ రోజున లేని వారికి ఆహారము మరియు దుస్తులను దానం చేయాలి. ఆత్మలు మరియు పితృదోషాలను పారద్రోలడానికి గాయత్రి జపాన్ని జపించాలి. ఈరోజు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. ఈ రోజున మాంసం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లితో చేసిన ఆహారం వంటి ఆహారం తినకూడదు. అమావాస్య రోజున మాటలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇంటి పెద్దలను కించపరచవద్దు. అసభ్యకరమైన పదాలను ఉపయోగించవద్దు. ఈ రోజున ఇల్లు కొనడము, కొత్త కారు కొనడం వంటి శుభకార్యాలు చేయడం మానుకోవాలి. ఈ రోజున నలుపు రంగు దుస్తులను ధరించడం నిషేధం. నల్లని వస్తువు రాహుకు చిహ్నం. అమావాస్య రోజున నల్లటి దుస్తులు ధరించడం వల్ల జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.